పెట్టుబడుల విషయంలో బ్రాండ్ సిబిఎన్ వాస్తవము. మీకు హైదరాబాద్లో సైబరాబాద్ చూస్తే బ్రాండ్ సిబిఎన్ అర్థమవుతుంది కదా. మీకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి అలా తిరిగి రండి, బ్రాండ్ సిబిఎన్ అర్థమవుతుంది. నేను చెప్పడం ఏముంది, కేటీ రామారావు కూడా అంగీకరించాడు, నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకరించాడు కదా. సో కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటున్నారు, మీకు బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుంటున్న తర్వాత ఎవరు ఒప్పుకోవాలి? సో అందువల్ల డెఫినెట్గా టెక్నాలజీ గవర్నెన్స్, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ ఎకానమీ ఈ రంగాలలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ 110% కరెక్ట్. ఇవాళ సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు రాజకీయాలకు అతీతంగా అంగీకరించే వాస్తవం ఏంటి? చంద్రబాబు నాయుడు కృషి కాదని ఎవరంటారు? ఆ టైంలో గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, మరి అహ్మదాబాద్ ఎందుకు ఐటీ క్యాపిటల్ కాలే? ఆ రోజుల్లో బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఉంది, ఎందుకు కాలే? మరి అప్పుడు ఐటీ డెవలప్ కాలే అక్కడ. సో ఆడ డెవలప్ కావాలి కదా. మరి హైదరాబాద్లోనే ఎందుకు డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు కృషి ఖచ్చితంగా ఉంది, ఇందులో అనుమానమే లేదు. కానీ ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు మార్చుకొని సూపర్ సిక్స్లు అనే కొత్త బ్రాండ్లకు వచ్చాడు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాడు. సో ఆయన బ్రాండ్ కూడా ఆయన మార్చుకుంటున్నాడు. ఆయన బ్రాండ్ వెల్ఫేర్ బ్రాండ్ కాదు, ఆయన బ్రాండ్ రిఫార్ము, గ్రోత్, ఈ బ్రాండ్. కానీ ఆయన కూడా ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు తన బ్రాండ్ మార్చుకొని సంక్షేమ బ్రాండ్లోకి వచ్చేసాడు. మళ్ళీ సూపర్ సిక్స్ బ్రాండ్ అదే కదా. సో ఇందువల్ల చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లో మీకు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా దేశ రాజకీయాలపైన ఇంత ప్రభావం చూపిన నాయకుడు ఎవరు లేరు. మీకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరు, ఎన్డీఏ 1 కన్వీనరు, మీకు ఈవెన్ ఇప్పుడు నరేంద్ర మోడీకి సొంతగా మెజారిటీ లేని సమయంలో చంద్రబాబు నాయుడు పాత్ర అనేది కీలకం. బహుశా నాకు తెలిసినంతవరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా సిబిఎన్ లాగా రోల్ ప్లే చేయలేదు.